హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు పిల్లలకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. నేనైతే మా పాపకైతే అలానే ప్రిపేర్ చేస్తానండి. ఇది 6 మంత్స్ నుంచి పెట్టొచ్చు, హ్యాపీగా మంచిగా డైజెషన్ అవుతుంది. సో నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి నేనైతే 4 కప్స్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ వచ్చేసి ఒక పట్టు బియ్యం అండి. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక పట్టు బియ్యం తీసుకుంటే మంచిగా వాళ్ళకి బాగుంటుంది, హెల్దీగా. అలానే హాఫ్ కప్ వరకు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. అలానే హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అండ్ ఎర్ర కందిపప్పు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అలానే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకోండి, పొట్టు ఉన్న మినపప్పు తీసుకోండి. అలానే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, నార్మల్ కందిపప్పు ఉంటాయి కదా, ఆ కందిపప్పు తీసుకోండి. ఇవన్నీ ప్రోటీన్స్ అండి. వాళ్ళకి మంచిగా మనం డైలీ ఇది పెడితే కనుక వాళ్ళకి ప్రోటీన్ మంచిగా ఉంటుంది. ఈ కందిపప్పు పెసరపప్పు వేయడం వల్ల డైజెషన్ అవ్వదేమో అనుకోమాకండి. మంచిగా హ్యాపీగా డైజెషన్ అవుతుంది. ఎలా అవుతుందో కూడా నేను చెప్తాను, చూడండి వీడియో ఎండ్ వరకు. ఇది 6 మంత్స్ నుంచి పెట్టుకోవచ్చు అండి పిల్లలకి. హ్యాపీగా మంచిగా ఉడుకుతుంది ఇది, అండ్ ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అని నేను వివరంగా చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అలానే ఇప్పుడు 10 to 12 బాదం పప్పు, 5 to 6 జీడిపప్పు, అలానే 5 to 6 వాల్నట్స్ తీసుకోండి. ఇప్పుడు 6 మంత్స్ అనుకోండి, కొంచెం తగ్గిందండి. బాదం పప్పు ఒక 5 to 6 తీసుకోండి. అలానే వాల్నట్స్ కూడా 2 తీసుకోండి, జీడిపప్పు కూడా 2 తీసుకోండి. అదే 9 months 10 months అయితే ఇది తీసుకోండి, సరిపోతుంది, ఓకేనా. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే అరగదు, అందుకని చెప్పి ఏజ్ని బట్టి తక్కువ తీసుకోండి. 5 to 6 అలా తీసుకోండి 6 months అయితే. అలానే జీలకర్ర తీసుకోండి. ఇక్కడ చూడండి నేను జీలకర్ర ఎంత వేసానో, ఒక 7 to 8 టేబుల్ స్పూన్స్ చిన్న స్పూన్ తోటి జీలకర్ర వేసుకోండి. అలానే వాము కూడా 7 to 8 టేబుల్ స్పూన్స్ వాము వేసుకోండి. మనం అంత కందిపప్పు, అంత పెసరపప్పు, మినపప్పు వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి డైజెషన్ అన్నది సరిగ్గా ఉండాలంటే వాము జీలకర్ర కూడా వేసుకోవాలి మనము. అవి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్, ఈ కందిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని వాష్ చేసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి. అవి ఎండిన తర్వాత ఏంటంటే వాటిని ప్యాన్లో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి, ఓకేనా. ఇవి మంచిగా వేగాలండి, వేగితేనే బాగుంటుంది పొడి అన్నది, స్మెల్ అండ్ వాళ్ళకి మంచిగా తింటారు, అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో ఎండబెట్టుకున్న తర్వాత వాటిని వేపుకోవాలి. అలానే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలానే జీలకర్ర వామును కూడా వేపుకోవాలండి, వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పౌడర్ పట్టుకునేటప్పుడు వాటన్నిటిని బాగా కలుపుకోండి. జీలకర్ర అండ్ వాటిని కూడా దాంట్లో వేసి మిక్సీ పట్టుకోండి, మంచిగా స్మూత్గా పట్టుకోనండి. ఒకవేళ మెత్తగా తిరగకపోతే మళ్ళీ వేసి మళ్ళీ జల్లించుకుంటారు కదా, జల్లెడతో జల్లించుకొని మళ్ళీ వాటిని వచ్చిందని మళ్ళీ పట్టుకొని దాన్ని అయితే ఆరబెట్టుకోండి. ఓవర్ నైట్ ఆరబెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకోండి. అప్పుడైతే మనకి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఉంటుంది. ఇది 20 నుంచి 25 days వరకు వస్తుందండి, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టినా సరే, ఓకేనా. ఇప్పుడు దాన్ని మంచిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాతనే స్టోర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ రైస్ ఎలా వండుకోవాలి ఈ పౌడర్ తోటి అని చెప్పి నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. వీడియోలో ఎంత అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తాను. ఇలా చేస్తే కనుక వాళ్ళకి డైజెషన్